బిడ్డా, నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం బతకాలనుకుంటావో, దేవుని కోసం ప్రణాళికలు రచించుకుంటావో, దేవుని కోసం గొప్ప గొప్ప ఉద్దేశాలు ప్లాన్ చేసుకుంటావో, వాడు వచ్చే రూట్లో వాడు వస్తాడు, వాడు గీసే స్కెచ్ వాడు గీస్తాడు, వాడు కొట్టే దెబ్బ వాడు కొట్టడానికి ట్రై చేస్తాడు. దాన్ని తిప్పుకొని తిరిగి కొట్టాల వాడిని, దాన్ని తట్టుకొని దాన్ని తిప్పుకొని తిరిగి వేయాల వాడిని. అంతేగాని ఇస్కరియోతు యోధలాగా కుప్పగూలిపోకూడదు. కృంగిపోయే మనసుకు ధైర్యం చెప్పుకోవాలా. మనసా, ఎందుకు కృంగుతున్నావు? ఆయన కృపగలవాడు. క్రీస్తు యేసునందున్న కృప చేత బలం తెచ్చుకో. ఆయన మహాశక్తిని బట్టి బలం తెచ్చుకో. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణము చే దేవ సంస్కృతి చేయవే మనసా శ్రీ. ఏమా, యుద్ధంలో ఉన్నప్పుడు ఒక దెబ్బ మనకు తగలదా? మన దెబ్బలు శత్రువుకు తగిలితే వాడి దెబ్బలు మనకు కూడా తగులుతాయి. ఏమో ఒక దెబ్బ తగిలింది, పడ్డావు, పడి అక్కడే కూర్చుంటే ఇంకా లేవకుండా చంపుతాడు పిచ్చోడా. యుద్ధంలో మనకు ఉండాల్సిన వివేకం అది. ఫైట్ చేస్తున్నావు, స్కెచ్ గీశాడు, వ్యూహం వేశాడు, వర్కౌట్ అయింది, దెబ్బ తగిలింది, గాయమైంది, పడ్డావు. పడ్డప్పుడు చేయాల్సిందేంది? అక్కడే కూర్చున్నావు అనుకో, లేవకుండా కొడతాడు వాడు. ఆహా, యుద్ధరంగం జరుగుతున్న పోరాటంలో దెబ్బ తగిలింది, కూలబడ్డాను, తిప్పుకోవాలి, అర్జెంటుగా తిప్పుకోవాలి, తిప్పుకొని వాడికి దెబ్బగా దెబ్బేయాలి, అండుకొట్టాలి, నేను తిప్పుకోవాలి, నేను కూలబడకూడదు. ఈ మైండ్ రావాలి మనకి. చాలా 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 కీలకం ఇది. తిప్పుకునే మనసు రావాలి. తిప్పుకోకపోయావంటే అవుట్. ముందుగానే మెళ్ళకోగా ఉండాలి. ఎక్కడ వాడి దెబ్బ కొట్టే ఛాన్స్ ఉందో ఆ పరిస్థితులు ఏర్పడకుండానే తప్పించుకోవాలి. బై మిస్టేక్ జరిగిందా, దాన్ని పట్టుకొని కూర్చుంటాడు ఇక వాడు. పడ్డావా, గాయం తగిలి పడ్డావా, ఇక వచ్చి దగ్గరకు వచ్చి ఇంకా కొట్టడా? ఇక లేవకుండా కొడతాడు. ఫస్ట్ చిక్కకుండానే మెలకువగా ఉండాలి. చిక్కి ఒక దెబ్బ తింటే, అబ్బా దెబ్బ కొట్టాడు రాని దాన్ని ఛాలెంజ్గా తీసుకొని దేవుని పాదాలు పట్టుకొని ఆయన రక్తంలో కడుక్కొని దిద్దుకొని తిరిగి లేచి కొడితే మళ్ళీ 4 రోజులు వాడు నిద్రపోకూడదు. ఒక్క దెబ్బకి 4 రోజులు కలవరం ముట్టాల వాడికి. వాడు కొట్టిన దెబ్బ నిమిషాల్లో నువ్వు తేరుకున్నావు, నువ్వు కొడితే మళ్ళీ 4 రోజులు వాడు లేవకూడదు. నీకు నా దేవుడు తోడై ఉంటాడు. బలవంతుడైన వాడు నీకు తోడుగా ఉంటాడు. అట్లా ఉండాలి, రోషం తెచ్చుకోవాలి. అంతేగాని కృంగిపోయి కూలబడ్డావంటే, సాలిడ్ని చూసారా మీరు? సాలిడ్నే గూడల్లితే ఏదైనా దోమ కానీ ఈగ కానీ వచ్చి ఆ గూడుకు టచ్ అయిందంటే అతుక్కుపోయి దాని నుంచి బయటికి పట్టడానికి అది కదులుతూ ఉంటే, ఇది సెంటర్లో ఉంటుంది, దీనికి సంకేతం వెళ్ళిద్ది. ఆ సెంటర్ నుంచి అక్కడికి వచ్చిద్ది, ఆ ఈగ దగ్గరకు ఆ దోమ దగ్గరకు వచ్చి అది అల్లిన దారాల్లో ఒక దారం తగులుకొని ఇది మిగిలిన బాడీ అంతా ఫ్రీగా ఉంటుంది, ఒక దారం తగులుకొని దాని నుంచి వదిలించుకోవడానికి తిప్పలు పడుతుంటుంది. ఇదొచ్చి ఇక మొత్తం టోటల్ బాడీ మొత్తాన్ని రౌండ్ కొట్టేసిద్ది. ఇంకా దారాన్ని దాని మీదకి ఉత్పత్తి చేసి దాన్ని మొత్తాన్ని అలా చుట్టేసి దాన్ని రెక్కలు ఆడకుండా టోటల్గా దాని బాడీ మొత్తం ఒక్క మెడ భాగాన్ని ఒక్కదాన్ని బయట ఉంచి మిగిలిన బాడీ మొత్తాన్ని దానికి వెనక ఉండే కాళ్ళు ముందుండే కాళ్ళు అన్నిటిని చుట్టేసిద్ది, రెక్కలను చుట్టేసిద్ది, ఎగిరిపోకుండా కాళ్ళను చుట్టేసిద్ది. ఎంత స్పీడ్గా చేసిద్దంటే దన 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 చుట్టేసి
మెడ భాగంలో గ్యాప్ ఉంచింది. ఎందుకో తెలుసా? అక్కడి నుంచి బ్లడ్ తాగటానికి. సైతానుగాడు అట్టంటోడు. ఎక్కడో చోట వేస్తాడు ఒక దారాన్ని, నువ్వు చిక్కావనుకో ఇక ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యాక ఇంకా 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 చూడతాడు నీకు. ఒక పొరపాటు, ఇప్పుడు జరిగిన పొరపాటుకి ఎప్పుడెప్పుడో జరిగిన మొత్తం తీసుకొచ్చి కొప్పేసి, అప్పుడు అలా చేసావు, అప్పుడు అలా చేసావు, అప్పుడు అలా చేసావు, అప్పుడు అలా చేసావు, నీ బతుకంతా అయితే ఇప్పుడు ఇలా చేసావు అని అవన్నీ తీసుకొచ్చి ఒక బస్తా అయితే చూపిస్తాడు నీకు. అవన్నీ కొట్టేసిన కేసులు. కానీ వాడు ఆ ఫైల్ కూడా తీసుకొచ్చి నీ ముందు పెట్టి, ఇదిగో ఇన్ని కేసులు ఉన్నాయి, నిన్ను ఎట్ట వదిలిపెడతాడు దేవుడు అంటాడు. అప్పుడు నువ్వు అనాల్సింది ఏంది? నిజమే, సైతాన్. నిజమే, సైతాన్. కరెక్ట్, పనికిరాను, ఇంకా వేస్ట్. అదా? అరే, అయిపోయిన కేసుల ఫైల్ అన్నీ తెస్తున్నావు ఏందిరా? అవన్నీ ఆయన రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధుడు పరిశుద్ధురాలని పిలిచాడురా. ఎప్పటికప్పుడు నా తండ్రి నన్ను తెలుపు చేస్తానే ఉన్నాడు, కడుగుతానే ఉన్నాడు, శుద్ధి చేస్తానే ఉన్నాడు. నన్ను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తానే ఉన్నాడు నా తండ్రి. మీకు నవ్వనంటే ఈజీగా చెప్తే అర్థమయ్యేటట్టు. 5 ఏళ్ళ వయసు వచ్చిందాక అమ్మాయి గడిగిద్దిగా శుభ్రంగా అన్ని. వాడు వచ్చి అంటాడు, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇదే పని చేస్తున్నావు అంటాడు. చేశావు, కడగటం కూడా అయిపోయింది, ఇంకేం లేదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసేస్తుంది అమ్మ. అంతేనా? లేకపోతే సంవత్సరం. ఇప్పుడు అర్థమైంది తల్లులకి. అసహ్యంగా ఉంటుందని చెప్పలేదులే. అయిపోయిన వాటన్నిటిని తీసుకొచ్చి వాడు నిన్ను కృంగదీస్తాడు. అవన్నీ ఎక్కడున్నారా? నా తండ్రి కొట్టేశాడు కదా, కడిగేశాడు కదా, ఇదిగో ఇప్పుడు నేను డిస్టర్బ్ అయ్యాను. నా ప్రభు పాదాలు పట్టుకుని నా తండ్రి నన్ను గెలిపిస్తాడు, విడిపిస్తాడు, కడుగుతాడు, శుభ్రం చేస్తాడు. మనం అనాల్సింది అది. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత. ఎడము కల్లుగా చేసి ఉన్నాడు, మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చెయ్యవే మనసా. పాటలో ఎందుకు రాశాడు అనుకున్నావు? ఆయన పెద్ద ఆయన ఈ మాటలో. దేవ సంస్తుతి చేయడానికి నీ మనసు ఒప్పుకోదు. ఆ మనసులో కూడా అపరాధాలను తీసుకొచ్చేస్తాడు. అపరాధాలన్నీ కుప్పైతే పెట్టుకొని అక్కడ పాపం, ఇక్కడ పాపం, అలా పాపం, ఇలా పాపం, ఇన్ని పాపాలుండి నేను సంస్తుతి చేస్తే ఆయన ఎట్టింటాడు అని నువ్వు నీరు గారిపోయి అందరూ స్తోత్రాలు చెబుతుంటే నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని అనుకుంటా కొడతావు. అయిపోయింది. ఎంతమందికి అర్థమైంది? అందుకని ఆ దరిద్రపు ఆలోచన రావద్దు నాయనా. నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి అడిగావో అప్పుడే గడిగాడు రా పిచ్చోడా, ఇంకా లేదురా, వదిలేసి మంచి మనసుతో, నిండు మనసుతో, పూర్ణ హృదయంతో సంస్తుతి చేయవే మనసా. ఎందుకే కృంగిపోతావు? అయిపోయిన దానికి అయిపోయింది. కడిగేశాడు, శుద్ధి చేశాడు, కేసు కొట్టేశాడు, ఫ్రెష్ చేశాడు, పరిశుద్ధుడు పరిశుద్ధురాలని పిలిచాడు. మళ్ళా పాపినని కూర్చుంటావే పనికి మాలిన మనసా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చెయ్యవే మనసా.